Dear student, welcome to ABN and PRR College of Science online classes, Department of Physics. మనం 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లస్టర్ థర్డ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో యూనిట్ 1 కంప్లీట్ అయింది. యూనిట్ 2 ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసాం. సో ఈ క్లస్టర్ పేపర్ టైటిల్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ డివైజర్. సో ఈరోజు క్లాసు లెక్చర్ నెంబర్ 2 టాపిక్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనండి. సో అసలు లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి వెరీ ఫెమిలియర్ థింగ్. ఇది ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగించే బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అండి. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. దీస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మిలిటరీ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్. సో పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేయగలిగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తాం ఈ లిథియం అయాన్ బ్యాటరీ. మనకి స్మార్ట్ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ. అండ్ ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా ఉపయోగిస్తుంటారు, అండ్ మిలిటరీ ఏరోస్పేస్ అప్లికేషన్స్లో కూడా ఉపయోగిస్తుంటారు. సో ఇట్ ఈస్ బేసికల్లీ రీఛార్జబుల్ బ్యాటరీ, అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు మరలా అన్నమాట. అంటే సెకండరీ బ్యాటరీస్ అన్నమాట. సో ప్రైమరీ బ్యాటరీస్ అంటే కనుక నాన్ రీఛార్జబుల్, సో సెకండరీ బ్యాటరీస్ అంటే కనుక రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ఈ బ్యాటరీ టెక్నాలజీని, అంటే రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ఫస్ట్ ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే ఈజ్ ఏ అమెరికన్ సైంటిస్ట్. 1970-1980 మధ్యలో, అంటే ఇతనితో పాటు ఇంకా ఒక ముగ్గురు సైంటిస్టులు ఉంటారండి. వాళ్ళ పేరు మెన్షన్ చేయకుండా మెయిన్ సైంటిస్ట్ నేమ్ మెన్షన్ చేస్తాను. ఈ బ్యాటరీ టెక్నాలజీని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జాన్ బానిస్టర్ గుడెనఫ్ అనే సైంటిస్ట్. ఇతను ఒక అమెరికన్ సైంటిస్ట్. ఇతను జస్ట్ టెక్నాలజీని డెవలప్ చేశాడు, కానీ ఆ టెక్నాలజీ ఉపయోగించి బ్యాటరీని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే, ఈ లిథియం అయాన్ బ్యాటరీని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఒక జపనీస్ సైంటిస్ట్. ఆయన పేరు ఏంటంటే అకిరా ఓషినో అని చెప్పి 1985లో ఇతను ఇన్వెంట్ చేసిన ఈ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించి ఇతను ఒక బ్యాటరీని డెవలప్ చేశాడు అనమాట. ఓకేనా. సో టెక్నాలజీ అంటే ఆ బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే గుడెనఫ్, జాన్ బానిస్టర్ గుడెనఫ్ అంటాం. లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించి బ్యాటరీని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే అకిరా ఓషినో అని చెప్పి జపనీస్ కెమిస్ట్. 1985లో ఈ బ్యాటరీని డెవలప్ చేశారు. ఓకేనండి. సో అసలు ఈ బ్యాటరీలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏ బ్యాటరీకి అయినా సరే ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అంటే ఒకటి యానోడ్ ఒకటి క్యాథోడ్. అండ్ ఆ రెండు కూడా దేంట్లో డిప్ చేసి ఉంటాయి అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో డిప్ చేసి ఉంటాయి. అంటే ఆ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అయితే కనుక, ఎక్వస్ ఎలక్ట్రోలైట్ అయితే కనుక అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అలా కాకుండా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎలక్ట్రోలైట్ ఎలా ఉంటుందంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనండి. ఇది లిక్విడ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉన్న బ్యాటరీ కాదు, ఎక్వస్ సొల్యూషన్ ఉన్న బ్యాటరీ కాదు, ఇది సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది ఇది. ఓకేనండి. ఏ బ్యాటరీకైనా సరే యానోడ్ క్యాథోడ్ ఎలక్ట్రోలైట్ ఉంటాయి. అండ్ యానోడ్ని క్యాథోడ్ని సపరేట్ చేస్తూ ఒక సపరేటర్ ఉంటుంది. అంటే యానోడ్ క్యాథోడ్ కాంటాక్ట్ అవ్వకుండా ఒక సపరేటర్ ఉంటుంది, అంటే డైఎలక్ట్రిక్ అనమాట. ఒక డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది, పోరస్ మెటీరియల్ ఉంటుంది. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a lithium ion battery is made up of several parts. So every battery is made up of these kind of parts ఏంటంటే యానోడ్ క్యాథోడ్ అండ్ సపరేటర్ అండ్ ఎలక్ట్రోలైట్. అయితే ఒక్కొక్క బ్యాటరీకి యానోడ్ మెటీరియల్ మారుతుంటుంది, క్యాథోడ్ మెటీరియల్ మారుతుంటుంది, అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కూడా మారుతుంది. అందుకనే డిఫరెంట్ నేమ్స్ వస్తాయి. ఈ బ్యాటరీకి లిథియం అయాన్ బ్యాటరీ అన్నాం, ఇంకొక బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటాం, ఇంకొక బ్యాటరీ నికెల్ క్యాడ్మియం బ్యాటరీ అంటాం. ఇలాగ బ్యాటరీస్ నేమ్స్ ఎందుకు మారుతాయంటే వాటిలో ఉపయోగించే పార్ట్స్ కూడా మారుతున్నాయి కాబట్టి వాటికి నేమ్స్ కూడా మారుతాయి అన్నమాట. ఓకేనండి. సో యానోడ్ ఏం చేస్తుందంట, ది యానోడ్ స్టోర్స్ ద లిథియం అండ్ ఇట్ ఈస్ టిపికల్లీ మేడ్ ఫ్రమ్ కార్బన్. సో యానోడ్ ఏ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుందంటే కార్బన్తో తయారు చేయబడి ఉంటుంది. సో ఆ మెటీరియల్ ఏం తీసుకుంటారనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఒకసారి. సో ఈ యానోడ్ ఏం చేస్తుందంటే లిథియంని స్టోర్ చేసి ఉంచుతుంది, లిథియం యాటమ్స్ని స్టోర్ చేసి ఉంచుతుంది. అంటే క్యాథోడ్ కూడా లిథియంని స్టోర్ చేసి ఉంచుతుంది. బేసిక్గా ఇది లిథియం మీద డిపెండ్ అయిన బ్యాటరీ కాబట్టి కంప్లీట్గా లిథియం అయాన్స్ మీద, లిథియం యాటమ్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి యానోడ్ దేని స్టోర్ చేస్తుందంటే లిథియం యాటమ్స్ని, క్యాథోడ్ కూడా లిథియం యాటమ్స్ స్టోర్ చేస్తుంది. బట్ యానోడ్ మెటీరియల్ దేంతో తయారు చేయబడుతుందంటే కార్బన్ తోటి. ఓకేనండి. అండ్ క్యాథోడ్ ఆల్సో స్టోర్స్ ద లిథియం అండ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ కెమికల్ కాంపౌండ్ దట్ ఈజ్ ఏ మెటల్ ఆక్సైడ్. ఒక రకమైన మెటల్ ఆక్సైడ్తో క్యాథోడ్ తయారు చేయబడి ఉంటుంది ఈ బ్యాటరీలో మాత్రమే.
లెడ్ యాసిడ్ బ్యాటరీకి వెళ్ళేసరికి క్యాథోడ్ మెటీరియల్ వేరు, యానోడ్ మెటీరియల్ వేరు అవుతుంది. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో యానోడ్ అనేది కార్బన్తో తయారవుతుంది. ఆ కార్బన్ కంటెంట్ ఏంటనేది మెటీరియల్ ఏంటో చూద్దాం. అండ్ క్యాథోడ్ అనేది ఒక మెటల్ ఆక్సైడ్తో తయారవుతుంది. అండ్ సపరేటర్, ది సపరేటర్ ఏం చేస్తుందంట, ద సపరేటర్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద బ్యాటరీ బట్ అలౌస్ ఫర్ అయాన్స్ టు పాస్ త్రూ. ఆ సపరేటర్ ఏం చేస్తుందంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి కానీ క్యాథోడ్ నుంచి యానోడ్కి కానీ ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగనివ్వదు. ఓన్లీ అయాన్స్ మాత్రం ఫ్లో అవనిస్తుంది. అయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ మాత్రం ఫ్లో అవనిస్తుంది, యానోడ్ నుంచి క్యాథోడ్కి కానీ క్యాథోడ్ నుంచి యానోడ్కి కానీ. ఆ పాజిటివ్ అయాన్స్ ఏంటనేది ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం, ఓకేనా. బట్ ఎలక్ట్రాన్స్ మాత్రం ఎప్పుడూ కూడా యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా మాత్రమే ఫ్లో అవుతాయి. త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వవు. త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అయాన్స్ మాత్రం ఫ్లో అవుతాయి. అది మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను బ్యాటరీస్లో, ఓకేనండి. అండ్ ఎలక్ట్రోలైట్, ద ఎలక్ట్రోలైట్ లిక్విడ్ సిట్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్. ఇట్ క్యారీస్ ద పాజిటివ్ చార్జ్డ్ లిథియం అయాన్స్ ఫ్రమ్ ద యానోడ్ టు ద క్యాథోడ్ అండ్ వైస్ వెర్సా డిపెండింగ్ ఆన్ వెదర్ ద బ్యాటరీ ఈజ్ ఛార్జింగ్ ఆర్ డిశ్చార్జింగ్. సో ఎలక్ట్రోలైట్ ఎక్కడ ఉంటుందంట, క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ పాజిటివ్ ఛార్జ్డ్ లిథియం అయాన్స్ మాత్రమే. ఇది లిథియం అయాన్ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది దేన్ని మాత్రం క్యారీ చేస్తుంది, పాజిటివ్లీ ఛార్జ్డ్ లిథియం అయాన్స్ అంటే Li ప్లస్. లిథియం అయాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లిథియంని ఎలా ఇండికేట్ చేస్తుంది, Li కదా. సో పైన ప్లస్ వేస్తే లిథియం అయాన్స్, వాటిని మాత్రమే అలౌ చేస్తుంది తన గుండా. యానోడ్ నుంచి క్యాథోడ్కి లిథియం అయాన్స్ మాత్రమే ఎలక్ట్రోలైట్ గుండా అలౌ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని మాత్రం ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండానే వెళ్తాయి. సో అలా ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్తున్న ఎలక్ట్రాన్స్కి మనం ఏం చేస్తామంటే ఒక బల్బు కానీ ఒక ఫ్యాన్ కానీ కనెక్ట్ చేసి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకుంటాం అనమాట, ఓకేనండి. సో యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్తున్నాయా, క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నాయా అనేది దీని మీద డిపెండ్ అవుతుందంటే ఛార్జింగ్ అప్పుడు ఒక వేలో వెళ్తాయి, డిశ్చార్జింగ్ అప్పుడు ఒక వేలో వెళ్తాయి, ఓకేనండి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి, ఓకే. సో కాంపోనెంట్స్ ఏంటంటే యానోడ్, క్యాథోడ్, సపరేటర్ అండ్ ఎలక్ట్రోలైట్. నెక్స్ట్ చూడండి, ఈ యానోడ్కి క్యాథోడ్కి ఎలక్ట్రోలైట్ మెటీరియల్స్ని ఏం ఉపయోగిస్తారు ఈ బ్యాటరీలో, లిథియం అయాన్ బ్యాటరీస్లో యానోడ్ మెటీరియల్ ఏంటి, క్యాథోడ్ మెటీరియల్ ఏంటి అండ్ ఎలక్ట్రోలైట్ కింద దేన్ని ఉపయోగిస్తారు. సో మోస్ట్లీ యానోడ్ కింద గ్రాఫైట్ని ఉపయోగిస్తారు అన్నమాట. సో గ్రాఫైట్ అంటే రిచ్ ఇన్ కార్బన్ యాటమ్స్ ఎక్కువ ఉన్న ఒక మెటీరియల్ అది గ్రాఫైట్ అంటే కంప్లీట్గా కార్బనే ఉంటుంది, ఓకేనండి. అందుకే మీకు లాస్ట్ స్లైడ్లో యానోడ్ ఏ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుందంటే కార్బన్ అని చెప్పాం. సో గ్రాఫైట్ అంటే మీనింగ్ ఏంటంటే రిచ్ ఇన్ కార్బన్ యాటమ్స్ ఎక్కువ ఉన్న మెటీరియలే గ్రాఫైట్, ఓకేనా. అండ్ క్యాథోడ్ జనరల్లీ ఏ మెటీరియల్స్ తీసుకుంటారంటే ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్కే క్యాథోడ్ మెటీరియల్ కింద 3 kinds ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లిథియం కోబాల్ట్ ఆక్సైడ్, ఇది ఒక మెటల్ ఆక్సైడ్ అనమాట. చెప్పాను కదా క్యాథోడ్ ఏ మెటీరియల్ అంటే బేసిక్గా మెటల్ ఆక్సైడ్. సో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్, ఇది కూడా మెటల్ ఆక్సైడే, లేదా లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్. మోస్ట్లీ ఈ మూడు మెటీరియల్స్ ఉపయోగిస్తారు. మూడిట్లో ఏదో ఒక మెటీరియల్ ఉపయోగిస్తుంటారు క్యాథోడ్ కింద లిథియం అయాన్ బ్యాటరీస్లో. యానోడ్ కింద మోస్ట్లీ దేన్నంటే గ్రాఫైట్ని, ఓకేనండి. అండ్ ఎలక్ట్రోలైట్ కింద దేన్ని ఉపయోగిస్తారంటే ఇథైలిన్ కార్బోనేట్ని కానీ లేదా డైఇథైల్ కార్బోనేట్ కంటైనింగ్ కాంప్లెక్సెస్ ఆఫ్ లిథియం అయాన్స్ కలిగి ఉన్న ఇథైలిన్ కార్బోనేట్ని కానీ లేదా డైఇథైల్ కార్బోనేట్ని ఉపయోగిస్తారు. ఇక్కడ జస్ట్ నేను ఫిజికల్ కంటెంట్ మాత్రమే చెప్తున్నాను, ఇందులో సంబంధించిన కెమిస్ట్రీ అంతా కూడా నేను డిస్కస్ చేయట్లేదు. జస్ట్ ఏ మెటీరియల్స్ ఉపయోగిస్తారు ఆ పార్ట్స్కి సంబంధించి, యానోడ్కి సంబంధించి ఏ మెటీరియల్, క్యాథోడ్కి సంబంధించి ఏ మెటీరియల్, ఎలక్ట్రోలైట్కి సంబంధించి ఏ మెటీరియల్ ఉపయోగిస్తారో చెప్తున్నాను ఇక్కడ. సో ప్రతి బ్యాటరీకి కూడా ఇలా డిఫరెన్షియేట్ చేయాలి మనం. లెడ్ యాసిడ్ బ్యాటరీకి యానోడ్ కింద దేన్ని ఉపయోగిస్తారు, క్యాథోడ్ కింద దేన్ని ఉపయోగిస్తారు, ఎలక్ట్రోలైట్ కింద దేన్ని ఉపయోగిస్తారు చెప్పాలి మనం. సో గుర్తుపెట్టుకోండి, లిథియం అయాన్ బ్యాటరీస్లో యానోడ్ క్యాథోడ్ మెటీరియల్స్ ఇవి. సో గ్రాఫైట్, క్యాథోడ్ వచ్చేసి లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అండ్ లేదా లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్. ఎలక్ట్రోలైట్ వచ్చేసి ఇథైలిన్ కార్బోనేట్ లేదా డైఇథైల్ కార్బోనేట్ ఉపయోగిస్తారు, ఓకేనా. బట్ దట్ కంటైన్స్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద లిథియం అయాన్స్ కలిగి ఉండాలి, నెంబర్ ఆఫ్ లిథియం అయాన్స్ కలిగి ఉంటుంది అవి, ఓకేనండి. సో ఇది మీకు డయాగ్రామ్ పరంగా చూపిస్తే కనుక, ఇంతకుముందు జస్ట్ యానోడ్ క్యాథోడ్ వాటి గురించి చెప్పాను. సో డయాగ్రామ్ పరంగా చూపిస్తూ ఓవరాల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది లిథియం అయాన్ బ్యాటరీ స్ట్రక్చర్. లిథియం అయాన్ బ్యాటరీ యొక్క ఒక యానోడ్ అండ్ క్యాథోడ్, ఈ మధ్యలో ఈ సొల్యూషన్ కనిపిస్తుంది కదా ఈ స్కై బ్లూ కలర్, దిస్ ఈజ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఈ మధ్యలో దిస్ ఈజ్ ద సపరేటర్, యానోడ్ని క్యాథోడ్ని సపరేట్ చేస్తే ఒక సపరేటర్ ఉంటుంది. ఇది పోరస్ అంటే మీనింగ్ అంటే జల్లెడ లాంటిది, అంటే దాని గుండా అయాన్స్ ఫ్లో అవ్వాలి, లిథియం అయాన్స్ ఫ్లో అయ్యేలాగా ఉంటుంది, ఓకే.
So this solution is electrolyte, is also electrolyte, and this is anode, is negative, and this is cathode and is positive. క్యాథోడ్ సైడ్ ఏముంటాయంటే లిథియం మెటల్ ఆక్సైడ్. ఇంత చెప్పాను కదా, క్యాథోడ్ మెటీరియల్ ఏంటి, లిథియం మెటల్ ఆక్సైడ్. కాబట్టి లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ కానీ, లేదా లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ కానీ, లేదా లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అని చెప్పి ఉంది కదా, అది కానీ ఉపయోగిస్తుంటారు. అది యానోడ్ దగ్గర ఏంటంటే లిథియం కార్బన్, కంప్లీట్గా గ్రాఫైట్ ఉపయోగిస్తుంది. యానోడ్ మెటీరియల్ ఏంటంటే గ్రాఫైట్. ఓకే, ఈ రెండు ప్లేట్స్, క్యాథోడ్ ఒకటి, యానోడ్ ఒకటి. సో యానోడ్ దగ్గర మెటీరియల్ ఏంటంటే గ్రాఫైట్ని ఉపయోగిస్తారు, క్యాథోడ్ దగ్గర మెటీరియల్ ఏంటంటే లిథియం మెటల్ ఆక్సైడ్ ఉపయోగిస్తారు. సో ఈ రెడ్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే లిథియం అయాన్స్ అనమాట. ఈ లిథియం అయాన్స్ మాత్రమే యానోడ్ నుంచి క్యాథోడ్కి కానీ, క్యాథోడ్ నుంచి యానోడ్కి కానీ త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మూవ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే లిథియం యాటమ్ లిథియం అయాన్ కింద మారుతుందో, దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చినట్టు, ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ మాత్రం ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా ఫ్లో అవుతుంది యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు. ఓకేనా, అవన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, బేసికల్లీ దీని వర్కింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లిథియం అయాన్స్ యొక్క మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్యాటరీ వర్కింగ్ అంటే మీనింగ్ ఏంటి, సో దాని నుంచి మనం వర్క్ చేయించుకోవడం, అంతే కదా. అంటే బ్యాటరీ మనకి పనిచేస్తుందా లేదా, బ్యాటరీ పనిచేస్తుందా లేదా చెక్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందా రావట్లేదా. దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ రావాలంటే కనుక లిథియం అయాన్స్ మూవ్ అవ్వాలి. అంటే యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఉన్న లిథియం యాటమ్స్ ఉన్నాయి చూడండి, అవి అయాన్స్ కింద మారినాయి అనుకోండి. సో ఎప్పుడైతే లిథియం యాటమ్ అయాన్ కింద మారుతుందో దాని నుంచి ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. సో ఆ లిథియం అయాన్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్కి మూవ్ అవుతుంది అనుకోండి, యానోడ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా యానోడ్ టు క్యాథోడ్ వస్తుంది. అవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో lithium ion batteries are all about the movement of lithium ions. సో lithium ion batteries దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే లిథియం అయాన్స్ యొక్క మూవ్మెంట్ మీద, లిథియం అయాన్స్ ఓకే వాటి యొక్క మూవ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి. ద అయాన్స్ మూవ్ వన్ వే వెన్ ద బ్యాటరీ చార్జెస్. సో అయాన్స్ అనేది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో ఎటు నుంచి ఎటు మూవ్ అవుతాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. అది ఛార్జ్ అవుతున్నప్పుడు ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఒక ఎలక్ట్రోడ్కి మూవ్ అవుతాయి. అది డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అనదర్ ఎలక్ట్రోడ్ నుంచి ప్రీవియస్ ఎలక్ట్రోడ్కి మూవ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఎలక్ట్రోడ్ నుంచి సెకండ్ ఎలక్ట్రోడ్కి ఛార్జ్ అవుతున్నప్పుడు మూవ్ అవుతుంటే కనుక సెకండ్ ఎలక్ట్రోడ్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రోడ్కి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మూవ్ అవుతాయి. ఓకేనా, ద అయాన్స్ మూవ్ వన్ వే వెన్ ద బ్యాటరీ ఛార్జెస్. బ్యాటరీ ఛార్జ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఆ బ్యాటరీ పవర్ని అబ్జార్బ్ చేస్తున్నట్టు, బయట నుంచి ఎనర్జీని తీసుకుంటున్నట్టు, బయట నుంచి పవర్ని తీసుకుంటున్నట్టు. అండ్ దే మూవ్ ద ఆపోజిట్ వే. డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఛార్జింగ్ అప్పుడు ఎటువైపు అయితే వెళ్ళినాయో డిశ్చార్జింగ్ అప్పుడు వాటికి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతాయి. And they move the opposite way when the battery discharges. That means when it's supplying power. అది మనకి పవర్ ఇస్తున్నప్పుడు, పవర్ సప్లై ఇస్తున్నప్పుడు. మనం దానికి పవర్ సప్లై ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ఛార్జింగ్ చేయడం. అది మనకి పవర్ సప్లై ఇస్తున్నట్టు మీనింగ్ అంటే డిశ్చార్జ్ అవ్వడం. ఓకేనండి, ఇక్కడ బేసికల్ లిథియం అయాన్ బ్యాటరీస్లో లిథియం అయాన్ బ్యాటరీ ఏ బ్యాటరీ నుంచి అయినా సరే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే కనుక ఆ బ్యాటరీలో అయాన్స్ మూవ్మెంట్ ఉండాలి. యానోడ్ నుంచి క్యాథోడ్కి, క్యాథోడ్ నుంచి యానోడ్కి. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే లిథియం అయాన్స్ మూమెంట్, ఈ బ్యాటరీలో లిథియం అయాన్స్ మూమెంట్ అనమాట. సో డ్యూరింగ్ ది ఛార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది అసలు, ఈ బ్యాటరీ వర్కింగ్ ఛార్జింగ్. డ్యూరింగ్ ఛార్జింగ్ లిథియం అయాన్స్ ఫ్లో ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. సో లిథియం అయాన్స్ అనేవి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి, ఎప్పుడు ఇది ఛార్జింగ్ జరుగుతున్నప్పుడు లిథియం అయాన్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ గుండా ఫ్లో అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్, అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి. పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్. ఇక్కడికి త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లిథియం అయాన్స్ ఫ్లో అవుతాయి. ఎప్పుడైతే లిథియం అయాన్స్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రోడ్కి వెళ్తున్నాయో మీనింగ్ ఏంటంటే లిథియం అయాన్ కింద మారింది, లిథియం ఆటం అనేది అయాన్ కింద మారింది. ఎప్పుడైతే అయాన్ కింద మారిందో ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ చేయాలి అది. బట్ ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఆల్సో ఫ్లో ఫ్రమ్ ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్. అవి కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తాయి. బట్ ఎలా వెళ్తాయి, టేక్ ద లాంగర్ పాత్ అరౌండ్ ద అవుటర్ సర్క్యూట్. త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్ళవు, అవుటర్ సర్క్యూట్ కూడా వెళ్తాయి. అర్థమవుతుందండి, ఎప్పుడైతే పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న లిథియం యాటమ్ లిథియం అయాన్ కింద మారిందో, Li+ కింద మారిందో, దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఆ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఫ్లో అయిపోతుంది. బట్ దేని ద్వారా వెళ్తుంది, ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వెళ్తుంది, అంతేగాని త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్ళదు. ఓకేనా,
సో ద ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ కంబైన్ ఎట్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ డిపాజిట్ లిథియం దేర్. ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర రిలీజ్ అయిన లిథియం అయాను అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఏమో బయట నుంచి వెళ్తుంది ఎక్కడికి, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి. లిథియం అయాన్ ఏం చేస్తుంది, త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తుంది. రెండు కూడా చివరికి ఎక్కడికి వెళ్తాయి అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తాయి. బట్ ఒకటేమో అవుటర్ సర్క్యూట్ గుండా వెళ్తుంది, ఒకటేమో త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ గుండా వెళ్తుంది. వీళ్ళు ఆ రెండు కూడా ఏమవుతాయంటే ఆ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఈ లిథియం Li+ అండ్ E- రెండు కూడా నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర కంబైన్ అయ్యి లిథియం యాటమ్స్ కింద అక్కడ డిపాజిట్ అవుతాయి. మరలా అక్కడ లిథియం యాటమ్ కింద క్రియేట్ అయిపోతుంది. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఒక లిథియం యాటమ్ Li+E- కింద మారి Li+ ఏమో త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్తుంది, E- ఏమో త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ వెళ్ళి మరలా నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళేసరికి రెండు కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి మరలా ఏమవుతాయి, లిథియం యాటమ్ కింద మారుతాయి. ఓకేనండి. ఇంకా ఫర్దర్గా వెన్ నో మోర్ అయాన్స్ విల్ ఫ్లో ద బ్యాటరీ ఈజ్ ఫుల్లీ చార్జ్ అండ్ రెడీ టు యూజ్. ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఇంకా ఎటువంటి లిథియం అయాన్స్ ఇంకా ఫ్లో అవ్వట్లేదు, కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఎన్నైతే లిథియం యాటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా అయాన్స్ కింద మారి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్ళిపోయినాయి. సో ఎప్పుడైతే లిథియం అయాన్స్ క్రియేట్ అయినాయో అన్ని ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి, అవన్నీ కూడా నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తాయి. సో కంప్లీట్గా ఇంకా ఎటువంటి అయాన్స్ ఫ్లో జరగట్లేదు త్రూ ఎలక్ట్రోలైట్ అంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే బ్యాటరీ అనేది ఫుల్లీ ఛార్జ్ అయినట్టు. ఒక అర్థమవుతుందండి. ఇది ఛార్జింగ్ అప్పుడు. సో ఛార్జింగ్ అప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి పవర్ సప్లై ఇస్తాం. ఆ పవర్ సప్లై వల్ల ఏం జరుగుతుందంటే ప్రాసెస్ ఇది జరుగుతుంది, ఇక్కడ చెప్పిన ప్రాసెస్ జరుగుతుంది. అదే డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కంప్లీట్గా ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తారు, ఇంకా డిశ్చార్జ్ కదా, దాన్ని యూజ్ చేయడమే, బ్యాటరీని యూజ్ చేయడమే కదా. సో డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ద అయాన్స్ ఫ్లో బ్యాక్ త్రూ ద ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ టు ద పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఏంటంటే రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న లిథియం యాటమ్స్ మరలా Li+E- కింద స్ప్లిట్ అయ్యి ఈ Li+ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వస్తుంది. అంటే రివర్స్ రియాక్షన్. ఛార్జింగ్ అప్పుడు ఏం జరిగింది, దానికి రివర్స్ రియాక్షన్ జరుగుతుంది. సో ఛార్జింగ్ అప్పుడు ఏం జరిగింది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్ లిథియం అయాన్స్ ఫ్లో అయినాయి. అదే డిశ్చార్జింగ్ అప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోడ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్ లిథియం అయాన్స్ ఫ్లో అవుతాయి త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. మరి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా అవుటర్ సర్క్యూట్ గుండానే వెళ్తాయి. బట్ ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే డిశ్చార్జింగ్ అప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తాయి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఈ వెళ్తున్న ఎలక్ట్రాన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకుని ఒక స్మార్ట్ ఫోన్ రీఛార్జ్ చేయడం కానీ, లేదా ఒక బల్బు వెలిగించడం కానీ, లేదా ఇంకోటి కానీ, లేదా స్మార్ట్ ఫోన్ వర్క్ చేయించడం కానీ ఏదైనా చేస్తాం. ఓకేనండి. When the ions and electrons combined at the positive electrode, lithium is deposited there. ఇలాగా లిథియం అయాన్స్ యానోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి డిశ్చార్జింగ్ అప్పుడు కంప్లీట్గా వచ్చేసినాయి అనుకోండి, అన్నీ కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర లిథియం అయాన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చి డిపాజిట్ అయిపోతాయి. రెండు కలిసినాయి అంటే లిథియం యాటమ్ కింద మారిపోతుంది. కాబట్టి మళ్ళీ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర లిథియం యాటమ్ అనేది డిపాజిట్ అయిపోతుంది. So when all the ions have moved back, the battery is fully discharged and needs charging up again. కాబట్టి అన్ని అయాన్స్ కూడా మరలా పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చేస్తాయి కనుక, ఏ అయాన్స్, లిథియం అయాన్స్ కనుక అన్నీ కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చేస్తాయి కనుక కంప్లీట్గా అది డిశ్చార్జ్ అయిపోయినట్టు. అంటే కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వెనక్కి వచ్చేసినాయి, అంటే కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఛార్జింగ్ అప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది. అదేవిధంగా డిశ్చార్జింగ్ అప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ. సో రీఛార్జబుల్ బ్యాటరీ అంటే కనుక మీనింగ్ ఏంటంటే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది ఎప్పుడు, డిశ్చార్జింగ్ అప్పుడు. మరలా బయట నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే కనుక ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల కెమికల్ అనేది మళ్ళీ రీలోడ్ అవుతుంది, రీస్టోర్ అయిపోతుంది. ఆ కన్జ్యూమ్ అయిన కెమికల్ ఎనర్జీ మరలా రీస్టోర్ అవుతుంది అనమాట. అందుకే రీఛార్జబుల్ బ్యాటరీ అంటారు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ కెమికల్ ఎనర్జీ కూడా కంప్లీట్గా డై అయిపోయి ఆ బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది. వాట్ ఎవర్ మేబీ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ అయితే కనుక సింగిల్ యూజ్, అదే రీఛార్జబుల్ బ్యాటరీ అయితే కనుక మల్టిపుల్ యూజ్. ఇక్కడ ఛార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లిథియం మ్యాంగనీస్ డయాక్సైడ్ అండి, లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్. అంటే మీకు క్యాథోడ్ మెటీరియల్స్ 3 చెప్పాను కదా, ఆ మూడిట్లో వన్ ఆఫ్ ద మెటీరియల్స్ ఉపయోగించి రియాక్షన్ చెప్తున్నాను. ఓకేనా. సో అట్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ దగ్గర ఉన్న మెటీరియల్ ఛార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ అనేది లిథియం 1- అంటే లిథియం యాటమ్ నుంచి
కొన్ని అయాన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఎన్ని అయాన్స్ అంటే XLi ప్లస్. ఎక్స్ అంటే ఇక్కడ 2 అయాన్స్ రాసుకోవచ్చు, లేదా 3 రాసుకోవచ్చు, X ప్లస్లో 4 రాసుకోవచ్చు, వాట్ ఎవర్ మేబీ బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్. అక్కడ సమ్ నెంబర్ ఆఫ్ లిథియం అయాన్స్ బయటకు వచ్చేస్తాయి లిథియం యాటమ్ నుంచి. ఈ లిథియం యాటమ్ నుంచి సమ్ అయాన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి సమ్ షార్టేజ్ లిథియం అయాన్స్ షార్టేజ్, లిథియం యాటమ్ షార్టేజ్ ఉంది ఇక్కడ. ఓకేనండి. ఎప్పుడైతే ఈ లిథియం నుంచి లిథియం అయాన్స్ అండ్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో, Li ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోతున్నట్టు, అంటే అయాన్స్ కింద మారుతున్నట్టు మీనింగ్ అంటే ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్తున్నట్టు. సో ఆ బయటకు వెళ్ళిన ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాం. అది ఒక ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళచ్చు, లేదా 2 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళచ్చు, లేదా 3 వెళ్ళచ్చు. కాబట్టి సమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. Li 1i మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ MO2 ప్లస్ XLi ప్లస్ ప్లస్ Xe మైనస్. అంటే మీనింగ్ ఏంటంటే లిథియం యాటంలోంచి సమ్ లిథియం అయాన్స్ బయటకు వచ్చేస్తున్నాయి, లేదా లిథియం యాటమే లిథియం అయాన్ కింద స్ప్లిట్ అయింది. ఓకేనా. ఈ క్యాథోడ్ దగ్గర ఉన్న లిథియం యాటమ్స్లో కొన్ని లిథియం అయాన్స్ కింద మారినాయి, కొన్ని మారినాయి XLi ప్లస్. సో ఎప్పుడైతే లిథియం అయాన్స్ కింద మారినాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఎన్నైతే అయాన్స్ కింద మారినాయో అన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి XLi ప్లస్ ఉంటాయి కనుక X ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? ఈ XLi ప్లస్ కానీ Xe మైనస్ కానీ ఎక్కడికి వెళ్తాయి అంటే, XLi ప్లస్ అనేది త్రూ ఎలక్ట్రైడ్ సొల్యూషన్ గుండా నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తుంది. Xe మైనస్ అనేది త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఎవరున్నారు? నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర గ్రాఫైట్ ఉంటుంది. గ్రాఫైట్ అంటే కార్బన్. సో ఆ కార్బన్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్ళిన ఈ ఎలక్ట్రాన్స్ కానీ, ఎలక్ట్రైడ్ సొల్యూషన్ గుండా వెళ్ళిన ఈ లిథియం అయాన్స్ కానీ దేంతో కంబైన్ అవుతాయంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న కార్బన్తో ఇంటరాక్ట్ అయ్యి మరలా ఏం ఫామ్ అవుతాయంటే LiC, అంటే లిథియం కింద స్టోర్ అవుతుంది లిథియం యాటమ్స్. ఈ లిథియం అయాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ కంబైన్ అయితే ఏమవుతాయి? మరలా లిథియం యాటమ్స్ కింద క్రియేట్ అయిపోతాయి కదా. సో లిథియం యాటమ్స్ ప్లస్ గ్రాఫైట్తో కంబైన్ అయినా కాబట్టి గ్రాఫైట్ అంటే కార్బన్. ఓకేనండి. ఇది ఛార్జింగ్ అప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. అది డిశ్చార్జింగ్ అప్పుడు చూద్దాం ఒకసారి. సో డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే రివర్స్ రియాక్షన్. సో ఛార్జింగ్కి డిశ్చార్జింగ్కి డిఫరెన్స్ ఏంటంటే రివర్స్ రియాక్షన్. ఇక్కడ చూడండి, పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరిగింది? LiMO2 అనేది ఈ విధంగా స్ప్లిట్ అయింది కదా. అదే డిశ్చార్జింగ్ అప్పుడు ఇది మరలా LiMO2 కింద మారుతుంది. చూడండి. ఓకేనండి. అదేవిధంగా ఛార్జింగ్ అప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏదైతే రియాక్షన్ జరిగిందో దానికి రివర్స్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇటు నుంచి ఇటు జరుగుతుంది రియాక్షన్. ఒకసారి చూడండి. LiXC అనేది మరలా ఎలా మారుతుంది? C ప్లస్ Xe మైనస్ ప్లస్ XLi ప్లస్ కింద మారుతుంది. అంటే ఇది డిశ్చార్జింగ్ అప్పుడు. ఓకే. ఓవరాల్ రియాక్షన్ తీసుకుంటే కనుక లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ ప్లస్ గ్రాఫైట్, ఈ యారో దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఛార్జింగ్ అప్పుడు ఈ విధంగా మారినాయి. బట్ రిలీజ్ అయిన లిథియం అయాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఇక్కడ చూపించట్లేదు. ఎందుకంటే లిథియం అయాన్స్ అనేది ఎలక్ట్రోడ్ సొల్యూషన్ గుండా వెళ్ళి నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ ఏమో త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్ళి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్తాయి. ఓకే. ఆ బై ప్రోడక్ట్స్ని చూపించట్లా. రివర్స్ అంటే డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది? మరలా ఈ కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా మరలా దేని కింద మారుతాయి అంటే LiMO2 ప్లస్ C కింద మారిపోతాయి. అంటే ఛార్జింగ్ అప్పుడు ఈ విధంగా మారిని, డిశ్చార్జింగ్ అప్పుడు మరలా ఈ విధంగా మారిపోయినాయి. అంటే యాజిటీస్గా ఇనీషియల్గా కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా రీస్టోర్ అయిపోయినట్టే కదా. మరలా రీస్టోర్ అయిపోయింది. మరలా రీస్టోర్ అయినంటే మీనింగ్ ఏంటంటే అది ఆ కెమికల్ ఎనర్జీని మరలా రీలోడ్ చేసుకుని మరలా రెడీ టు డిశ్చార్జ్ అనమాట. రెడీ టు ఛార్జ్ ఆర్ రెడీ టు డిశ్చార్జ్ వాటర్ మీద. ఇది ఓవరాల్ రియాక్షన్ అవుతుంది. ఇక్కడ మీకు Li ప్లస్ కానీ Xe మైనస్ కానీ చూపించట్లేదు. ఎందుకంటే వాటిని మనం యూజ్ చేసుకున్నాం. Xe మైనస్ని యూజ్ చేస్తాం. Li ప్లస్ ఏమైందంటే త్రూ ఎలక్ట్రైడ్ సొల్యూషన్ గుండా వెళ్ళి నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చింది. మరలా డిశ్చార్జింగ్ అప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ కూడా నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్ రియాక్షన్ ఛార్జింగ్ అప్పుడు ఈ కెమికల్ కాంపౌండ్స్ ఈ విధంగా మారి, డిశ్చార్జింగ్ అప్పుడు ఇవే కెమికల్ కాంపౌండ్స్ మరలా ఈ విధంగా మారిపోతాయి. అంటే మరలా ఇనీషియల్ స్టేట్ వచ్చేసినట్టే కదా. మరలా ఇనీషియల్ స్టేట్ వచ్చిందంటే మరలా బ్యాటరీ ఛార్జింగ్ రెడీ అవుతున్నట్టు. ఓకేనండి. అంటే కెమికల్ కాంపౌండ్ అనేది రీస్టోర్ అయిపోయింది. రీస్టోర్ అయిందంటే మళ్ళీ మీనింగ్ ఏంటంటే అది ఛార్జింగ్కి రెడీ అయిపోయింది. ఛార్జ్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. మళ్ళీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ రివర్స్ రియాక్షన్ జరిగి ఛార్జింగ్ రెడీ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా
ఛార్జింగ్ అప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది? పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర అంటే క్యాథోడ్ దగ్గర తీసుకునే మెటీరియల్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్, కాబట్టి మెటల్ ఆక్సైడ్ని ఉపయోగించి ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాం. ఎందుకంటే మెటల్ ఆక్సైడ్ నుంచి ఆ లిథియం అయాన్ స్ప్లిట్ అయ్యి, ఎప్పుడైతే లిథియం అయాన్ స్ప్లిట్ అయిందో ఎలక్ట్రాన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇది మాత్రం త్రూ ఎలక్ట్రోలైట్ వెళ్తుంది, ఇది మాత్రం త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ వెళ్తుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ Li ప్లస్ కానీ Xe మైనస్ కానీ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తున్నాయి. నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎవరున్నారు? గ్రాఫైట్ ఉంది. ఈ గ్రాఫైట్తో కంబైన్ అయ్యి ఈ విధంగా మారుతుంది. అదే డిశ్చార్జింగ్ అప్పుడు వీటికి రివర్స్ రియాక్షన్ అంతే. రివర్స్ రియాక్షన్ వేస్తే సరిపోతుంది. ఓకేనండి, ఇది ఓవరాల్ రియాక్షన్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఛార్జింగ్ అప్పుడు ఈ విధంగా స్ప్లిట్ అయిన కెమికల్ కాంపౌండ్ డిశ్చార్జింగ్ కూడా మరలా రీస్టోర్ అయిపోయింది. మరలా రీస్టోర్ అయిందంటే మరలా ఫస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మరలా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరలా ఈ విధంగా మారుతుంది. మళ్ళీ డిశ్చార్జ్ అవడానికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ విధంగా మారిపోతుంది. అలాగా కొన్ని సంవత్సరాల వరకు ఈ కెమికల్ కాంపౌండ్ రీలోడ్ అవుతూనే ఉంటుంది. ఆ రీలోడ్ అవుతున్నంత సేపు కూడా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనండి, సో ఇక్కడ మీకు డిశ్చార్జింగ్ మోడ్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ స్లైడ్లో ఛార్జింగ్ డిశ్చార్జింగ్ రెండు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, డిశ్చార్జింగ్ మోడ్ అంటే మీనింగ్ ఏంటి? డిశ్చార్జింగ్ అంటే బ్యాటరీ నుంచి ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాం అని చెప్పడం కోసం ఇక్కడ బల్బ్ ఫిట్ చేసాం. సో డిశ్చార్జింగ్ మోడ్లో ఏం జరుగుతుందమ్మా? డిశ్చార్జింగ్ మోడ్లో ఏం జరుగుతుందంటే యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు, అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. దిస్ ఇస్ ద ఎల్లో సర్కిల్ ఉంది ఎలక్ట్రాన్. ఇది ఏం చేస్తుందంటే త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే బయట నుంచి మూవ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? యానోడ్ నుంచి క్యాథోడ్కి. ఇలా వెళ్తున్న దారిలో మనం ఏదన్నా లోడ్ అప్లై చేస్తే కనుక ఆ లోడ్ మీద వర్క్ చేసి ఆ లోడ్ని పనిచేసేలా చేసి ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే తన పాత్లో క్యాథోడ్ వైపు వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? లిథియం యాటమ్ నుంచి బయటకు వస్తుంది. ఆ లిథియం యాటమ్ Li ప్లస్ ఈ మైనస్ కింద స్ప్లిట్ అవుతుంది. కాబట్టి సో ఈ Li ప్లస్లు ఏమవుతాయంటే త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ సపరేటర్ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి? క్యాథోడ్ వైపు వెళ్తున్నాయి. అయాన్స్ అన్నీ కూడా త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ మూవ్ అవుతాయి. సో ఇది డిశ్చార్జింగ్ మోడ్. ఇది ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ ఏంటంటే దిస్ ఇస్ యానోడ్, మెటాలిక్ లిథియం. ఇది దిస్ ఇస్ క్యాథోడ్, టైటానియం డైసల్ఫైడ్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాథోడ్ మెటల్స్ ఉపయోగిస్తారు. ఓకే, దిస్ ఇస్ క్యాథోడ్, దిస్ ఇస్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, దిస్ ఇస్ బ్యారియర్. బ్యారియర్ అంటే సపరేటర్. ఓకేనండి, సో ఇక్కడ చూపిస్తున్నటువంటి లిథియం అయాన్ ప్లస్ అంటే అండ్ ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ఒకసారి. సో డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది? లోడ్ అప్లై చేస్తాం. లోడ్ అంటే ఇక్కడ బల్బ్ కానీ లేదా ఫ్యాన్ కానీ ఏదైనా ఉపయోగిస్తాం. సో డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి అక్కడ ఫ్లో అవుతాయి? యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి. అంతే కదా, ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు ఫ్లో అవుతాయి. అదే ఛార్జింగ్ అప్పుడు, ఛార్జింగ్ అంటే మీనింగ్ అంటే బయట నుంచి పవర్ సప్లై మనం ఇస్తున్నాం. బ్యాటరీకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి ఫ్లో అవుతాయి. ఇటువంటి ప్రాసెస్లో లిథియం అయాన్స్ ఎక్కడి నుంచి అక్కడ ఫ్లో అవుతాయి? లిథియం అయాన్స్ క్యాథోడ్ టు యానోడ్ ఫ్లో అవుతున్నాయి. అదే డిశ్చార్జింగ్ అప్పుడు యానోడ్ టు క్యాథోడ్ ఫ్లో అవుతుంది. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, లిథియం అయాన్స్ ఇదనమాట. ఓకేనండి, ఛార్జింగ్ కాబట్టి పవర్ సప్లై అప్లై చేస్తున్నాం బ్యాటరీకి. డిశ్చార్జింగ్ అంటే మీనింగ్ ఏంటంటే దాని నుంచి ఎనర్జీ మనం ఉపయోగించుకుంటున్నాం. అది ఇచ్చే ఎనర్జీ మనం ఉపయోగించుకుంటున్నాం. మనం దానికి ఎనర్జీ ఇస్తున్నట్టు ఇక్కడ. ఓకేనండి, సో ఏ బ్యాటరీకి అయినా సరే 2 టర్మ్స్ ఉంటాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ ఎంత, పవర్ డెన్సిటీ ఎంత అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఎనర్జీ డెన్సిటీ అంటే మీనింగ్ అని చూద్దాం ఒకసారి. సో ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద బ్యాటరీ కెన్ స్టోర్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్. సో దాని విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్ అది ఎంత ఎనర్జీని స్టోర్ చేస్తుంది అంటే 1 kg మాస్ ఉన్న బ్యాటరీ ఎంత ఎనర్జీ స్టోర్ చేస్తుంది, 2 kg ఉంటే కనుక ఎంత ఎనర్జీ స్టోర్ చేస్తుంది, 3 kg ఉంటే కనుక ఎంత ఎనర్జీ స్టోర్ చేస్తుంది అని డిసైడ్ చేసేది ఎనర్జీ డెన్సిటీ. ఓకేనా, సో ఎనర్జీ స్టోర్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే వాట్ అవర్. ఓకేనండి, వాట్ అవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. గుర్తుపెట్టుకోండి, వాట్ అవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ అవుతుంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్ అది ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేయగలుగుతుంది అని చెప్పేదే ఎనర్జీ డెన్సిటీ. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్ అంటాం కాబట్టి 1 kg మాస్కి ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది. సో వాట్ అవర్ పర్ కేజీ దాని మీనింగ్ అది. సో వాట్ అవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. ఎంత మాస్కి, 1 కిలోగ్రామ్ మాస్కి ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుందో దాన్ని ఏమంటే ఎనర్జీ డెన్సిటీ అంటాం. ఓకేనా,
సో లిథియం అనేది హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ లిథియం యాటమ్స్ మధ్య యాటమ్స్ మధ్య బాండ్స్ ఉంటాయి కదా, ఆ బాండ్స్లో చాలా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. హైలీ రియాక్టివ్ అంటే మీనింగ్ అది చాలా ఎక్కువ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది లిథియం యాటమ్స్కి అటామిక్ బాండ్స్ మధ్య. ఓకేనా? కాబట్టి అంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కనుక మనం రియాక్ట్ చేయగలిగితే, దాన్ని కనుక యూజ్ చేసుకోగలిగితే కనుక దాని నుంచి ఎక్కువ ఎనర్జీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి లిథియం అయాన్స్కి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. ఓకేనండి? కాబట్టి ఒక లిథియం అయాన్ బ్యాటరీ కెన్ స్టోర్ ఏదన్నా ఒక లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే కనుక అది ఎంత ఎనర్జీని స్టోర్ చేయగలదంటే 150 Wh ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ 1 kg ఆఫ్ బ్యాటరీ. 1 kg వెయిట్ ఉన్న బ్యాటరీకి ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేయగలదంటే 150 Wh. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే కనుక ఎంత తక్కువ చూడండి ఒకసారి. అదే 1 kg లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే 25 Wh మాత్రమే. చాలా తక్కువ ఎనర్జీ స్టోర్ చేస్తుంది అది. ఎంత తక్కువ ఎనర్జీ స్టోర్ చేస్తే అంత తక్కువ పవర్ డిస్పర్స్ చేస్తుంది. ఎంత ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేస్తే కనుక అంత ఎక్కువ పవర్, అంత ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. అది ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది అనుకోండి, ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. తక్కువ స్టోర్ చేస్తే తక్కువ యూజ్ అవుతుంది అది. ఓకేనా? ఇది లిథియంకి లెడ్ యాసిడ్కి డిఫరెన్స్ ఇది. అయితే ఇంకొక డిఫరెన్స్ చూడండి. 1 kg లిథియం అయాన్ బ్యాటరీ, 1 kg వెయిట్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఎంతైతే ఎనర్జీని స్టోర్ చేస్తుందో అది ఎంతకి ఈక్వల్ అవుతుందంట? అది లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉపయోగించి స్టోర్ చేయాలంటే కనుక 6 kg వెయిట్ ఉన్న లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకోవాలంట. 1 kg వెయిట్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఎంత ఎనర్జీ స్టోర్ చేయగలదో 6 kg వెయిట్ ఉన్న లెడ్ యాసిడ్ బ్యాటరీ అంత ఎనర్జీ స్టోర్ చేస్తుంది. అంటే లిథియం అయాన్ బ్యాటరీ అనేది వెరీ లైట్ అనమాట, వెరీ లైట్ అండ్ ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇవ్వగలదు. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనుకోండి, అవి ఇంత 1 kg లిథియం అయాన్ బ్యాటరీ ఎంత ఎనర్జీ ఇస్తుందో అంత ఎనర్జీతో లెడ్ యాసిడ్ బ్యాటరీ కావాలంటే కనుక 6 kg వెయిట్ ఉన్న లెడ్ యాసిడ్ బ్యాటరీని తీసుకోవాలన్నమాట. అది వ్యాస్ట్ డిఫరెన్స్ రెండింటికి మధ్య. అందుకనే పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఉపయోగిస్తారు. అంటే లైట్ వెయిట్ కాబట్టి, లిథియం అనేది లైట్ వెయిట్ మెటీరియల్ కాబట్టి దాన్ని ఉపయోగించి బ్యాటరీని డెవలప్ చేశారు. ఓకేనండి? నెక్స్ట్ పవర్ డెన్సిటీ చూద్దాం. సో పవర్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే అది ఎంత పవర్ బయటకు ఇస్తుంది, అంటే దాని నుంచి ఎంత పవర్ మనం బయటకు తీసుకోగలుగుతున్నాం, దాన్ని డిసైడ్ చేసేది పవర్ డెన్సిటీ. సో పవర్ డెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ Watt/kg. సో పవర్కి యూనిట్స్ ఏంటంటే వాట్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే Wh/hour. ఓకేనండి? డిఫరెన్స్ చూడండి. సో 1 kg మాస్కి ఎంత పవర్ అది బయటకు ఇవ్వగలుగుతుంది. అండ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ పవర్ దట్ కెన్ బి పవర్ జనరేటెడ్ బై ద బ్యాటరీ విత్ రెస్పెక్ట్ ఇట్స్ మాస్. 1 kg మాస్ ఉన్న బ్యాటరీ ఎంత పవర్ని జనరేట్ చేయగలుగుతుంది. జనరేట్ అంటే ఆ పవర్ బయటకు ఇస్తుంది, ఆ పవర్ని మనం ఉపయోగించుకుంటాం. ఓకేనా? అది డిసైడ్ చేసేది ఏంటంటే పవర్ డెన్సిటీ. సో ఏ బ్యాటరీకైనా ఈ 2 టర్మ్స్ ఇంపార్టెంట్, ఎనర్జీ డెన్సిటీ, పవర్ డెన్సిటీ. నేను చెప్పే ప్రతి బ్యాటరీ కాన్సెప్ట్లోనూ ఈ డెఫినేషన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఆ బ్యాటరీ ఎంత పవర్ డెన్సిటీ జనరేట్ చేస్తుంది, ఎంత ఎనర్జీ డెన్సిటీ జనరేట్ చేస్తుందో చెప్తాను. ఓకేనండి? అడ్వాంటేజెస్ చూద్దాం. లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్. లిథియం బ్యాటరీస్ హ్యావ్ మచ్ హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ దాన్ అదర్ బ్యాటరీస్. సో వీటికి ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది మిగతా బ్యాటరీస్తో కంపేర్ చేస్తే కనుక. సో ఈ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను కదా ఎంత ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, 150 Wh/kg. 150 Wh ఎనర్జీని జనరేట్ స్టోర్ చేస్తుంది 1 kg మాస్కి. కంపేర్ టు నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్ at 60 to 70 Wh/kg and lead acid ones at 25 Wh/kg. సో నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి, వాటికి ఎంత అంటే 60 to 70 Wh/kg, ఇది 150. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే కనుక ఎనర్జీ డెన్సిటీ ఎంత అంటే 25 Wh/kg. ఓకేనా? సో దే ఆల్సో హ్యావ్ ఏ లోయర్ డిశ్చార్జ్ రేట్ దాన్ అదర్స్. సో డిశ్చార్జ్ రేట్ తక్కువ అంటే అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ టైము మనకి పవర్ ఇస్తుంది మీనింగ్. అది అంటే తక్కువ టైంలో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది రేట్ ఆఫ్ లోయర్ డిశ్చార్జ్ రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ సమయం మనకి పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అది ఛార్జింగ్ తీసుకుని ఎక్కువ టైం పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ లూజింగ్ అరౌండ్ 5% ఆఫ్ దేర్ ఛార్జింగ్ ఇన్ ఏ మంత్ కంపేర్ టు నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ విచ్ లూజ్ 20% ఇన్ ఏ మంత్. ఒక మంత్లో ఒక నికెల్ క్యాడ్మియం బ్యాటరీ తీసుకుంటే కనుక అది ఎంత ఛార్జింగ్ లూజ్ అవుతుందంటే 20% ఛార్జింగ్ లూజ్ అయిపోతుంది 1 మంత్ తీసుకుంటే కనుక. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే కనుక 5%. అంటే ఏ బ్యాటరీకైనా సరే లైఫ్ అనేది అలా అంటే వర్కింగ్ అనేది అలా జరుగుతుంటే కనుక వాటి యొక్క ఎలక్ట్రోడ్స్ పాడైపోవడం కానీ లేదా లోపల ఉన్న కెమికల్ సొల్యూషన్ అనేది కన్జ్యూమ్ అయిపోవడం కానీ జరుగుతుంటుంది.
మనకి ఏ బ్యాటరీ తీసుకొని సరే ఒక సమ్ ఇయర్స్ ఇస్తారు అంతే, లైఫ్ టైం అయితే రాదు ఏ బ్యాటరీ అయినా. కాకపోతే లిథియం అయాన్ బ్యాటరీ కూడా డై అవుతుంది, బట్ వెన్ కంపేర్ టు అదర్ బ్యాటరీస్ దీని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీస్కి లైఫ్ టైం ఎక్కువ, ఎందుకంటే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ ఎక్కువ జరుగుతుంటాయి అండ్ డిశ్చార్జ్ రేట్ తక్కువ ఉంటుంది. డిశ్చార్జ్ రేట్ తక్కువ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ టైం మనకి పవర్ ఇస్తుంది, అంటే తక్కువ టైంలో డిశ్చార్జ్ అయిపోదు, దాని యొక్క ఎనర్జీ తక్కువ టైంలో అయిపోదు, ఎక్కువ కాలం పవర్ ఇస్తూ ఉంటుంది అనమాట, మీనింగ్ అది. ఓకేనండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ పవర్ ద లివ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈచ్ డే. ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేసుకుంటున్నారు. ల్యాప్టాప్స్లో ఉపయోగిస్తారు, సెల్ ఫోన్స్లో ఉపయోగిస్తారు, అండ్ హైబ్రిడ్స్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్స్ అని ఉంటాయి. ఈ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ల్యాప్టాప్స్లో కానీ అండ్ స్మార్ట్ ఫోన్లో కానీ ఉపయోగించే బ్యాటరీ ఏదంటే లిథియం అయాన్ బ్యాటరీ. బట్ ఎలక్ట్రిక్ కార్స్లో అండ్ హైబ్రిడ్ వెహికల్స్లో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు బికాస్ ఆఫ్ లైట్ వెయిట్ అండ్ హై ఎనర్జీ డెన్సిటీ అండ్ ఎబిలిటీ టు రీఛార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ప్రాబ్లం అంటే ఫ్లామబుల్ ఎలక్ట్రోలైట్ ఇది, అది కూడా ఇప్పటివరకు పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. బట్ ఫ్లామబుల్ ఎలక్ట్రోలైట్ జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఈ ఎలక్ట్రోలైట్ అనేది మండే స్వభావం కలిగి ఉంటుంది, ఫైర్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్, కొంచెం కాస్ట్ ఎక్కువ, నియర్లీ 40% మోర్ టు ప్రొడ్యూస్ దాన్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్తో కంపేర్ చేస్తే కనుక దీని కాస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టవలసిన కాస్ట్ 40% ఎక్కువ. ఇవి డిసడ్వాంటేజెస్. అండ్ అప్లికేషన్స్కి వస్తే కనుక పవర్ టూల్స్లో ఉపయోగిస్తారు, స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగిస్తారు, డిజిటల్ కెమెరాస్లో ఉపయోగిస్తారు, అండ్ సెల్ ఫోన్స్లో ఉపయోగిస్తారు, ట్యాబ్లెట్స్ పీసెస్లో ఉపయోగిస్తారు, అండ్ ల్యాప్టాప్స్లో ఉపయోగిస్తారు, అండ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్లో ఉపయోగిస్తారు, అండ్ ఈబుక్స్, ఈ-బైక్స్, ఈ-స్కూటర్స్, యూపీఎస్, మెడికల్ ఎక్విప్మెంట్, గార్డెన్ టూల్స్. సో ఇన్ని రకాల ఎక్విప్మెంట్స్లో ఈ బ్యాటరీస్ని ఉపయోగిస్తారండి. బికాస్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ లైట్ వెయిట్ అండ్ హై ఎనర్జీ డెన్సిటీ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ ఆపరేట్ చేయొచ్చు దీంతో. ఓకేనండి. సో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఫ్లామబుల్ బ్యాటరీస్ ఎక్కడో కానీ అరుదుగా కనిపిస్తుంటాయి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని, బట్ మోస్ట్లీ అడ్వాంటేజెస్ ఎక్కువ దీనివల్ల, ఎందుకంటే ఈజీగా క్యారీ చేసే డివైజెస్లో దీన్ని ఉపయోగిస్తుంటారు, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్లో. సో ఇక్కడ మీకు ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ అండ్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ పవర్ టూల్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటే పవర్ టూల్స్ అంటాం వీటిని కానీ, అండ్ ఈ-బైక్స్ అండ్ ఈ-బుక్స్ వీటిలో ఉపయోగిస్తుంటారు. ఓకేనండి. సో దీస్ ఆర్ ద అప్లికేషన్. సో అర్థమైంది కదండి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో జరిగే వర్కింగ్ ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ.